వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ హలో నమస్తే ఆదాబ్, సైనింగ్ ఇన్ ఫనీ క్వీన్. సో ఈ వీడియోలో డే 2 మా కూర్గ్ డే ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూడబోతున్నాం. లెట్స్ గో టు ద వీడియో. మేము ఫ్రెష్ అయిపోయినాం. సో ఇక్కడ నుండి ఇదేంటి మండల్పాటి వ్యూ పాయింట్ పోతున్నాం అనమాట. సో కంటిన్యూ బ్లాగ్ గైస్. రెడీ అయిపోయాం గైస్, స్టార్ట్ అయినాము. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ట్రావెలర్ వచ్చింది. సో ఆ వ్యూ పాయింట్కి పోతున్నాం. ఓకే, సీ ఇన్ ద వీడియో. సో గైస్ సో గైస్ మేము వెళ్తున్న ట్రావెలర్ ఉంది కదా, సో ఆ ట్రావెలర్ ఆ వ్యూ పాయింట్కి కింది వరకే అనమాట. సో ఆ కింది నుండి మనకి సపరేట్ ట్రక్ తీసుకోవాలి. ఆ ట్రక్కి వచ్చేసి పర్సన్కి 500, అది వ్యూ పాయింట్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. గైస్ మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఆ వ్యూ పాయింట్ అక్కడ స్టార్ట్ అయింది. సో అక్కడ నుండే మనం ట్రక్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఆ ట్రక్లో మినిమం 6 to 7 మెంబర్స్ పడతారు. సో ఆ ట్రక్ తీసుకుని పైకి వెళ్తాం. సో గైస్ ట్రక్ అయితే అట్లా ఉంటాయి, మీకు ఓవర్లేలో చూపించినట్టు ట్రక్ అయితే అట్లా ఉంటాయి. అదైతే వ్యూ పాయింట్ వరకు తీసుకెళ్ళిపోతుంది. సో వ్యూ పాయింట్ దగ్గర మనం కొద్ది పైకి వెళ్ళి అక్కడ మనం క్లియర్ వ్యూ పాయింట్ అనేది చూడొచ్చు. సో గైస్ అట్లా వెళ్తున్నామండి గైస్, టుక్కు 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 అని వెళ్తున్నాం గైస్. జగనన్న రోడ్లు జగనన్న రోడ్లు గైస్ అసలు క్రేజీ ఉంది గైస్. కానీ మీరు కూడా ట్రై చేయండి గైస్ కంపల్సరీ. ఇది వ్యూ పాయింట్ నేమ్ ఏంటంటే మండల్పట్టి అంటండి. ఆ వ్యూ పాయింట్ ట్రై చేయండి. వీడియో ఇలా షేక్ అవుతుందని ఏమనుకోవచ్చు, మేము ఇప్పుడు షేకింగ్ స్టార్స్ అనమాట. వ్యూ పాయింట్ వచ్చేంత వరకు షేకింగ్ స్టార్స్ గైస్. సో లెట్స్ కంటిన్యూ. సో గైస్ ఇది మేము ట్రక్ ఎక్కిన తర్వాత వెళ్తున్నప్పుడు తీసిన వ్యూ పాయింట్ అనమాట. వెళ్తున్న దారిలో వ్యూ ఇట్లా ఉంటుంది. మనం ఇంకా వ్యూ పాయింట్కి అయితే వెళ్ళలేదు, వెళ్ళే దారిలో అయితే వ్యూ ఇట్లా ఉంటుంది. ఇది వ్యూ ఎంట్రన్స్ గైస్. ఆ ఎంట్రన్స్ నుండి వెళ్ళాక దిగుతాం గైస్. దిగి అక్కడ నుండి అలా నడుచుకుంటూ పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే మనకి వ్యూ పాయింట్ కనిపిస్తుంది. సో గైస్ వ్యూ పాయింట్ నుండి వచ్చేసాం గైస్. అబ్బే ఫాల్స్కి వచ్చాం. ఐ విల్ షో యూ ద వ్యూ. చూడండి గైస్, ఐ విల్ షో యూ. సో గైస్ అదే వాటర్ ఫాల్స్ అయిపోయింది. సో ఇంకా టిఫిన్ చేయలేదు గైస్, ఫుల్ ఆకలి అయితే ఉంది. సో టిఫిన్కి పోతున్నాం గైస్. బాగమండేశ్వర టెంపుల్ దగ్గర ఆగినాం గైస్. టిఫిన్ చేసేసి టిఫిన్ తీద్దాం అనుకున్నాను, మర్చిపోయాను గైస్. ఐఎమ్ సో సారీ. సో ఈ టెంపుల్ దగ్గర ఆగినాము. ఎక్కడికండి? నెక్స్ట్ తల కావేరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గర ఆగినాము. కనిపిస్తూనే ఉంటుంది కదా ఆడ ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది చూడండి, అదే అనమాట టెంపుల్. సో ఫుల్ ఎండ్ ఉంది గైస్. సో వేడి చేస్తుందని బోండం ముందే ఉంటే బోండాలు తాగుతున్నాం. గైస్ వి రీచ్ టు తలకావేరి ఫాల్స్. సో ఇక్కడ నుండి 750 meters నడుచుకుంటా ఇటు నుండి పోవాలంట. సో వీఆర్ ఎట్ టు వాక్. ఓ ఇటు కాదంట, ఇటు అంట గైస్. పోతున్నాం గైస్.
నేను 750 meters నడవాలంట. సో పోతున్నాం గాయస్. లవ్ యూ గైస్, ప్లీజ్ సపోర్ట్ మీ. మీకు ఈ బ్లాగ్ చేద్దామని పర్టికులర్గా అనుకుని మరీ తీస్తాను. డే 1 నుండి, అంటే డే 1 అంటే నిన్నట్టుండి అనుకోండి. సో గైస్ ఫైనలీ తలకావేరి ఫాల్స్కి వచ్చేసాం గైస్. ఎండ చాలా ఉంది గైస్, మీకు టెంపుల్ చూపిస్తాను. సో గైస్ ఇదే ఆ టెంపుల్ గైస్, లోపల ఉన్నది. ఇక్కడే కావేరీ నది ఫస్ట్ బర్త్ అంట, అంటే ఇక్కడ నుండే స్టార్ట్ అయిందంట వాటర్. ఐ విల్ షో యూ దట్ వాటర్ యాజ్ వెల్. సో గైస్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుండే స్టార్ట్ అయింది కావేరీ నది. ఇక్కడ కనిపిస్తున్న మధ్యలో పాయింట్లో కాయిన్ పడితే మనం అనుకున్న జరిగిద్ది అని నమ్మకం అంట. కానీ ఎండ ఉంది గైస్, అసలు మండిపోతుంది గైస్ వేడికి, అసలు చాలా హాట్. సో అయిపోయింది గైస్ తలకావేరి. సో స్టార్ట్ అయినాం. సో గైస్ రాజా సీడ్ గార్డెన్ మడికేరి దగ్గర. సో గైస్ రాజా సీడ్ మడికేరి లోపల అంతా ఫ్లవర్సే. మాకు ఒక రకంగా మినీ లాల్బాగ్లా అనిపించింది. ఒకవేళ బెంగళూరులో లాల్బాగ్ ఎవరైనా ఆల్రెడీ విజిట్ చేసి ఉంటే మీకు కూడా అట్లానే ఫీల్ వస్తుందని అనుకుంటున్నా నేను. బట్ ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్, రోజెస్ బాగా ఇష్టమైన వాళ్ళకి మస్ట్ విజిట్ ప్లేస్ కూర్గ్లో రాజా సీడ్ గార్డెన్స్. సో ఫ్లవర్స్ మాత్రం ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి గైస్. సో బెంగళూరులో ఉండే వాళ్ళకి కూడా చెప్తుంది ఏంటంటే గైస్, మీకు ఫ్లవర్స్ కనుక ఇష్టమైతే లాల్బాగ్ ఒక్కసారి కంపల్సరీ విజిట్ చేయండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్లవర్స్తోనే క్రికెట్ బ్యాట్స్ అవన్నీ తయారు చేసి ఉంటాయి. కంపల్సరీ విజిట్ చేయండి. అసలు సూపర్ వ్యూ ఉంటుంది ప్రతి దానికి కూడా. మస్ట్ విజిట్ అని చెప్తాను. సో గైస్ పక్కన చూస్తున్నారు కదా, దిస్ ఈస్ ద వ్యూ పాయింట్ ఇన్ మడికేరి రాజా సీడ్ ఫోర్ట్, సారీ రాజా సీడ్ గార్డెన్. సో గాయస్ రాజా సీడ్ గార్డెన్ నుండి బయటకు వచ్చేసినాం. సో నెక్స్ట్ ఓంకారేశ్వర టెంపుల్కి వచ్చాము. సో అది టెంపుల్ అనమాట. మేము ఎంటర్ అవుతున్నాము. ఇది ఎంట్రన్స్ గాయస్. అండ్ ఇదేంటిదండి, ఇది ఫిష్ పాండ్ అంట. అదిగోండి చేపలు చూడండి గాయ్స్, చేపలు పక్కన పాపలు, క్యూట్ చేపలు పక్కన మా సాయి శ్రీనివాస్. గాయ్స్ దిస్ ఇస్ ద ఫిష్ పాండ్. ఓంకారేశ్వర టెంపుల్ ముందు ఫిష్ పాండ్ ఉంది, ఫిషెస్ కూడా ఉన్నాయి. నడుచుకుంటూ గుడి లోపలికి వెళ్ళి గుడిలో దర్శనం చేసుకోవాలి. చూసినట్లయితే చాలా క్రౌడ్ ఉండే టెంపుల్. సో వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. సో గాయ్స్ దిస్ ఈస్ ద నైట్ వ్యూ ఆఫ్ ద టెంపుల్ అండ్ హియర్ ఇస్ ద మసీద్ అండ్ హియర్ ఇస్ ద టెంపుల్. బాగుంది కదా గాయ్స్. సారీ గాయ్స్, ఐ థాట్ ఇట్స్ అ మసీద్, కానీ ఇది కూడా టెంపుల్ అంట. తర్వాత తెలిసింది నాకు యాక్చువల్లీ. ఇప్పుడే సంతోషం మా ఫ్రెండ్ చెప్పారు. సో నాకు తెలియలేదు గాయస్, ఐమ్ సో సారీ.
దిస్ ఈస్ ది ఎంట్రన్స్ ఆఫ్ దిస్ టెంపుల్ గైస్. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఈ టెంపుల్లో కూడా చాలా మంది ఉన్నారు గాయస్. సో గైస్ ఇప్పుడే పంతుల్ని అడిగాం గాయస్. సో ఆయన కూడా ఈ గుడి చూస్తే మసీద్ ఫీలే వస్తుంది అని చెప్పారు. సో నిజంగానే మసీద్ అని అనుకున్నాం గైస్. యాక్చువల్లీ వాళ్ళు కూడా అదే చెప్పారు. సో మేబీ అలానే కట్టారేమో. గైస్ టెంపుల్ కూడా అయిపోయింది. సో మార్నింగ్ 12కి టిఫిన్ చేసాము. సో ఇంకా లంచ్ చేయలేదు. ఇవన్నీ చూసినందువల్ల చూడడానికి టైం సరిపోయింది. సో ఇప్పుడు డైరెక్ట్ డిన్నర్కి పోతున్నాం. ఇప్పుడు టైమ్ 7-9 అయింది. సో డైరెక్ట్ డిన్నర్కి వెళ్ళిపోతున్నాం. ఓకే స్టే ట్యూన్. చూసారు కదా డే 2 ఎలా జరిగింది కూర్గ్లో. మా ట్రిప్ డే 2 ఎలా అయింది అనేది చూసారు కదా. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను గైస్. ప్లీజ్ స్టే ట్యూన్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ మీ గైస్. లవ్ యూ ఆల్. Signing off, Funny Queen. Bye bye.